హాయ్ అండి. సింపుల్గా ఈజీగా సాంబార్ పొడి ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నానండి. ముందుగా ఒక బాండీలో 1 కప్పు ధనియాలు వేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ సాయి మినపప్పు గుళ్ళు లేదా సాయి మినపప్పు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ బియ్యము, 1/3 టేబుల్ స్పూన్ మెంతులు, తర్వాత ఎంత కారం కావలిస్తే అంత ఎండుమిరపకాయలు. ఇక్కడ నేను ఒక 6 ఎండుమిరపకాయలు మాత్రమే వేసుకున్నానండి. తర్వాత ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. బాగా ఎర్రగా వేయించుకోకూడదు. కావలిస్తే ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. తర్వాత 1/4 టేబుల్ స్పూన్ ఇంగువ స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఆ వేడి పెనం మీద వేసి కొద్దిగా వేయించుకోవాలండి. తర్వాత మిక్సీ జార్లో వేసి బాగా పొడి చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా సాంబార్ పొడి తయారైపోయింది. ఇది ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మీకు 3 నెలల దాకా వస్తుందన్నమాట.